అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యోజీ. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే టైం 8 o'clock అలా అయ్యింది. నేను ఇప్పుడే హెడ్ బాత్ చేశాను, ఎందుకంటే సాటర్డే కదా, సో అందుకని చెప్పి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అన్నీ రెడీ చేయాలి. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏదో ఒకటి చేద్దాము అని అనుకుంటున్నాను. ఈ లోపేమో మా హస్బెండ్ ఇంకా బయట నుంచి తెచ్చేస్తానులే అని చెప్పి అన్నారనమాట. అతను ఇంకా ఆ రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళారు. ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇల్లు అవన్నీ కూడా నేను ఇంకా తుడుచుకుంటున్నాను అనమాట. సోఫాలు అయితే మా పాప కంగాలు చేసేస్తుంది. తను ఏం తిన్నా సరే ప్రతిదీ సోఫా మీదే తింటుంది అనమాట. లైక్ బిస్కెట్స్ కానీ ఇంకేవైనా సరే ఇంకా అక్కడ మొత్తం అంతా చెత్త చేస్తుంది. అవన్నీ కూడా నాకు డైలీ కంపల్సరీ నీట్గా దులపాల్సిన అవసరం అయితే నాకు కంపల్సరీ పడుతుంది అనమాట. ఇంకా అలానే అక్కడ ఉండాల్సిన హోమ్ డెకర్, ఇక్కడ ఉండాల్సిన టాయ్స్ ఎక్కడ పడితే ఇంకా అక్కడే ఉంటాయి. ఇంకా పిల్లలతో ఇంకా అలానే ఉంటుంది. ఇంకా హౌస్ మొత్తం కూడా పైన ఇంక నీట్గా క్లీన్ చేసేసి ఇంకా పూజ రూమ్కి అయితే వచ్చేసాను. పువ్వులు కూడా ఇంక లాస్ట్గా వచ్చేసాయి అనమాట. లాస్ట్ టైం ఎప్పుడో వైజాగ్ నుంచి వచ్చినప్పుడు 1/2 kg చిట్టి గులాబీ అంటారు కదా, చిన్నగా ఉంటాయి రెడ్ రోజెస్, అవైతే తెచ్చుకున్నాను. అవైతే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా సరే మినిమం 20 days అయినా సరే ఏం అవ్వమన్నమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నేను ఎక్కువగా చామంతుల కన్నా ఇంకా అవే కొంటుంటాను. ఇంకా అవి పెట్టేసి అయితే ఇంక ఇక్కడ మంచిగా పూజ చేసుకుంటున్నాను. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. చేసిన తర్వాత ఇంకా లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి కదా, మన ఇంకా ఆడవాళ్ళకి ఇంక ఉండే పనులే అవి. ఇక్కడైతే లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా కనుగొంటు కూర అని చెప్పి, ఇంకా అవైతే ఇక్కడ వండుదామని చెప్పి అయితే ఇంకా ఫిక్స్ అయ్యాను. ఈ ఆకుకూర ఎవరికి తెలుసో కంపల్సరీ కామెంట్ చేయండి. నాకైతే కొత్త అనమాట. పెళ్ళికి ముందు ఇవేవి కూడా నేను అస్సలు తినలేదు. నాకు తెలిసింది ఆ ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, గోంగూర, బచ్చల కూర ఇవే తెలుసు అనమాట. కానీ మా అత్తయ్య వాళ్ళు ఊరు వచ్చిన తర్వాత ఏవేవో చెప్తుంటారనమాట. నాగుల చెవితి కూర అంట, ఈ కూర ఒకటి సంథింగ్. ఇంక ఇదైతే కొనేసి తెచ్చాము కదా, ఇంక ఇక్కడ అయితే వండేస్తున్నాను. ప్రొసీజర్ అయితే అంత స్పెషల్గా ఏముండదు, సేమ్ లైక్ తోటకూరలానే నేనైతే అలానే వండుతాను. నార్మల్గానే ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత అందులో పోపులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా అలానే వెల్లుల్లి రెప్పలు అయితే ఇంకొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి ఆ తాలింపు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం టొమాటో కూడా వేసేసి అది కూడా దగ్గరికి ఇంకా మగ్గిపోతున్న టైంలోనే ఈ ఆకుకూర అనేది నీట్గా వాష్ చేసుకొని ఇంకా వేసేసుకోవాలన్నమాట. నార్మల్గానే కొంచెం ఉప్పు, కారం అవన్నీ వేసేస్తే ఇంకా అది కూడా చాలా అంటే ఆకు మొత్తం కూడా స్మాష్ అయిపోవాలన్నమాట. ఇంకా అలా కుక్ చేసుకోవాలి. సేమ్ లైక్ తోటకూరలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మా హస్బెండ్ ఏమో చిన్నవి ఒక 2 కట్టలు తెచ్చారు. ఆ 2 కట్టలు కూడా వండాను, చాలా బాగుందన్నమాట టేస్ట్. మేమైతే కర్డ్ రైస్తో తిన్నాము. ఇంకా చాలా బాగా అనిపించి ఇంక అప్పటి నుంచి కూడాను ఇంకా ఎక్కువగా తెస్తున్నారనమాట. బిఫోర్ లాస్ట్ టైం వండాను, అప్పుడు ఇంకా అంతగా కుదరలేదనమాట. ఇంక ఈసారి కూడా ఇంకా బాగానే వచ్చింది కర్రీ అయితే. అండ్ ఈవినింగ్ అయితే నార్మల్గా ఇంకా అలా బయటకు వెళ్దాము, వెళ్ళి చాలా డేస్ అవుతుంది కదా అని అయితే ఇంకా నార్మల్గా ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. అంటే ఇంట్లోకి కొన్ని కావాల్సినవి ఉన్నాయి. మా పాప పదే ఏదో ఒకటి ఇంకా అలా తినడానికి అడుగుతుంది అనమాట. లైక్ బిస్కెట్స్ కానీ ఇంకేవైనా స్నాక్స్ లాగా కొనుక్కుందామని అయితే ఇంకా బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళగానే కొన్ని పనులు ఉంటాయి, ఇంకా అవన్నీ చూసుకొని అయితే ఇంకా పానీపూరి దగ్గర అయితే ఆపాము. పానీపూరి తిందామని చెప్పి ఈసారి ఎందుకో నాకు సమోసా బజ్జీల కన్నా పానీపూరి తినాలనిపించింది. ఇంకా అక్కడే ఆ స్టాల్ దగ్గర అయితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతున్న శరత్ బ్రో అనమాట. అతనిది శ్రీకాకుళమే అని చెప్పేసి తెలుసు, కానీ ఎప్పుడు కనిపించలేదు. ఈసారి అక్కడ పానీపూరి పార్సల్ చేయించుకుంటున్నాడు, నేను అనుకోకుండా చూసానమాట. ఇంకా బ్రోకి అయితే ఇంకా హాయ్ చెప్పాను. బాగుంటాయి బ్రో మీ వీడియోస్, కొంచెం మోటివేషన్గా ఉంటాయి అని చెప్పేసి అంటే, నార్మల్గా నేను ఒక చిన్న వ్లాగర్ని, హాయ్ చెప్పు అంటే ఇంకా వీడియోలు ఇంకా అలా హాయ్ చెప్పాడనమాట అన్నయ్య. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాం. మా పాప కోసం చెప్పాను కదా స్నాక్స్ ఏం లేవు, తను పదే అడుగుతుందని చెప్పి. అన్నీ కూడా అన్హెల్దీ స్నాక్సే అనుకోండి, కానీ ఏదో ఒకటి తను అలాంటివి కొంచెం మినిమం తినడానికి ఇష్టపడుతుంది. సో అవైతే కొన్ని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే క్రాఫ్ట్ బజార్లోని షార్ట్స్, నైట్ షార్ట్స్ టైప్ అయితే తీసుకున్నాను. షార్ట్స్ కాదు, ట్రాక్ ప్యాంట్స్ టైప్ అనుకోండి. అంటే ఈ ప్యాంట్స్ చాలా లూజ్గా ఉంటాయి అనమాట. దాని లెగ్గిన్స్ ఇవి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి కదా అని చెప్పి అయితే ఇవి నేను తీసుకున్నాను. క్లాత్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట. నాకైతే ఒక్కొక్కటి 250 రూపీస్ పడ్డది. ఆ ప్రైస్కి ఇవి వర్తే అని చెప్పి అనిపించింది. సో ఇవైతే ఇంకా 2 కలర్స్ నేను తీసుకున్నాను. నైట్ డిన్నర్కి వచ్చేసి కొంచెం ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంక మిగిలిపోయింది, ఇంక రైస్ తినాలనిపించలేదు. సో ఉన్న బ్యాటర్తోనైతే కొన్ని ఇడ్లీస్ పెట్టేశాను. అండ్ అలానే కోకోనట్ చట్నీ కూడా చేశాను.
ఇంకా కొంచెం సరిపోద్దో చాలదో అని చెప్పి వామన్నం అయితే ఇంకా తాలింపు పెట్టేశాను అనమాట. ఇంకా డైరెక్ట్‌గా కుక్కర్‌లోనే పెట్టేశాను రైస్ అనేది. నార్మల్‌గానే ఇది కూడాను. బయట అయితే మనం రైస్ వండుకున్న తర్వాత కొంచెం వామ్ గట్ట ఎక్కువ వేసేసి తాలింపు పెట్టుకుంటాం కదా! నేనైతే ఫస్ట్ తాలింపు వేసేసిన తర్వాత అందులో రైస్ వేసేసి ఇంక నార్మల్‌గా కుక్కర్ పెట్టేస్తాననమాట. బావుంటది ఇలా కూడాను. అండ్ నెక్స్ట్ అయితే మా మమ్మీ ఏమో తీర్థయాత్రల కోసం గుజరాత్ వెళ్లారనమాట. అక్కడి నుంచి ఆవిడ కొన్ని సామాన్లు తెచ్చారు. అవేంటి అంటే ఆ చిన్న షూస్ అండ్ అలానే ఇలాంటి చిట్టి చిట్టి డ్రెస్సెస్ తెచ్చారనమాట. అటు సైడ్ ఎక్కువ ఇలాంటి డిజైన్‌తోనే ఉంటాయి. నా చిన్నప్పుడు కూడా ఇలాంటిదే ఒక డ్రెస్ ఉండేది. నాకు బాగా గుర్తు. ఇంక మా పాపకు కూడా ఇంక సేమ్ ఇంకా అలాంటి కలరే. సేమ్ నా దగ్గర కూడా అప్పట్లో బ్లాక్ కలరే ఉండేదనమాట. చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో. చిన్న చిన్న టాజల్స్ కూడా ఇచ్చారు డౌన్‌లోని. అసలు బ్యాక్ నెక్ చూడండి అసలు ఎంత బాగుందో. అసలు అక్కడ ఏం లేదనమాట. జస్ట్ ఒక 2 థ్రెడ్స్ అలా ఇచ్చేసారు. చిన్నపిల్లలకి ఇలాంటివి వేస్తే భలే క్యూట్‌గా అనిపిస్తాయి కదా! ఇంక దానికైతే చిన్న చున్నీ ఇంక ఇలా ఒకటి ఇచ్చారనమాట. ఇంకొకటి పింక్ కలర్ ఇంకోటి తెచ్చింది. మా మమ్మీ 2 జతలు తెచ్చారనమాట అక్కడి నుంచి. ఇంక ఇవేమో చిన్న బెడ్ ల్యాంప్ లైట్స్ అనమాట. బాగున్నాయి. ఒకటి పింక్ కలర్ అండ్ ఒకటి గ్రీన్ కలర్ లైట్స్. అండ్ ఇగోండి ఇంక ఇలానే చిన్న చిన్న పూసల దండలు. ఇదొక నెక్లెస్ బాగుంది. యాక్చువల్లీ నేను కూడా పెట్టుకొని చూసాను. నాకు కూడా చాలా బాగా సెట్ అయిందనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ తెచ్చారు మా పాప కోసం. నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు బ్యాంగిల్స్ అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఏం చేస్తాం చెప్పండి. ఇంక ఇదేమో చిన్న మినీ కుకింగ్ టైప్ అనమాట. మన చిన్నప్పుడు కూడా మన గర్ల్స్ ఇలాంటి దీంతో ఆడుకునే వాళ్ళం కదా! నా దగ్గర కూడా నేను కూడా ఆడుకున్నాను. కానీ అవేమో ప్లాస్టిక్ అనమాట. ఇవైతే స్టీల్‌వి చిన్న చిన్నవి అన్నీ కూడా తీసుకొని వచ్చింది. చిన్న చిన్న గ్లాస్ అండ్ అలానే బకెట్, ఇంకా చిన్న చిన్న క్యారేజెస్, కడాయి, ప్యాన్ ఇంక అవన్నీ కూడా తెచ్చిందనమాట. ఇంక వీటిని మా పాప ఇంక ఆడుతదో, జల్లేస్తదో, ఇంకేం చేస్తదో చూడాలి. అంటే చిన్న చిన్న వాటితోనే యూట్యూబ్‌లో మినీ నేచర్ కుకింగ్ కూడా చేస్తుంటారు. మా హస్బెండ్ ఇవి చూడగానే నువ్వు కూడా మినీ నేచర్ కుకింగ్ ట్రై చేయి అని చెప్పేసి అన్నారు. మనకంత సీన్ లేదులేండి. ఆ సెటప్ ఇంక అవన్నీ కూడాను. ఇంకిక్కడ చూడండి ఎంత చిట్టి క్యారేజో భలే క్యూట్ అనిపించింది నాకైతే. ఆ క్యారేజ్ ఇంక నార్మల్‌గా ఓపెన్ చేద్దాం అనుకుంటే ఇంక అందులో మా పాప ఆల్రెడీ ఆడుకుందిలేండి వాటితోని. చూస్తే ఇంక అందులో బాదం పిక్కలు ఉన్నాయన్నమాట. తను అందులో వేసుకొని దాచుకున్నది. బాదం పిక్కలు అండ్ ఎండు ఖర్జూరం ఒక చిన్న ముక్క అయితే ఉన్నది. లైట్స్ కూడా తెచ్చారని చెప్పేసి అన్నాను కదా! అవైతే ఇలాగ పింక్ కలర్ ఒకటి అండ్ అలానే గ్రీన్ కలర్ లైట్స్ ఒకటి తెచ్చారు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.